హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. సో ఈరోజు ఈ యొక్క టయానికి మన యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి అఫీషియల్గా ఫినిష్ అయితే అయిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ప్రొసీజర్ అయింది. అండ్ అదేవిధంగా మీకు ఉన్నటువంటి డౌట్స్కి కొంత క్లారిటీ ఇవ్వడానికి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫేజ్ 1లోనే మన యొక్క సికింద్రాబాద్కి అయితే షెడ్యూల్ అయితే రావడం జరిగింది కదా. సో పేపర్ అనేది మనకు కొన్ని షిఫ్ట్లలో ఈజీ టు మోడరేట్ కనిపిస్తే మ్యాక్సిమం మనకు మోడరేట్ టు హార్డే కనిపించడం జరిగింది. సో ఫైనల్గా మనకైతే ఎగ్జామ్స్ అయితే ఈరోజు ఈ యొక్క షిఫ్ట్ తోటి, దట్ మీన్స్ ఓవరాల్గా మనకు 18 షిఫ్ట్లలో అరౌండ్ 6 డేస్లో మన యొక్క సికింద్రాబాద్ జోన్ 9 lakh ప్లస్ మెంబర్స్కి అయితే ఎగ్జామ్స్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రొసీజర్, దట్ మీన్స్ రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో రెస్పాన్స్ షీట్స్ వాటికి సంబంధించి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ టెండర్ డాక్యుమెంట్లో మనకు కొంత డేటా అయితే ఉండడం జరిగింది. సో అకార్డింగ్ టు టెండర్ డాక్యుమెంట్ ప్రకారంగా అండ్ అదేవిధంగా రైల్వే ప్రీవియస్గా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మనం కన్సిడర్ చేసుకుంటూ, సో మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటా కనుక తీసుకుంటే, సో రెస్పాన్స్ షీట్ కనుక తీసుకుంటే మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 10 డేస్కి అయితే రావడం జరుగుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, సార్ మనకి ఎగ్జామ్ అనేది ఈరోజు అయిపోయింది కదా, సో నెక్స్ట్ 10 డేస్కి వస్తుందా అంటే కాదు. సో ఓవరాల్గా అన్ని ఫేజెస్ అంటే ఇప్పుడు మన యొక్క జోన్ అండ్ అదేవిధంగా తర్వాత వేరే జోన్కి ఇవ్వడం జరిగింది కదా సెకండ్ ఫేజ్, అండ్ అదేవిధంగా థర్డ్ ఫోర్త్, ఈ విధంగా మనకు ఓవరాల్గా మోస్ట్లీ 4 ఫేజెస్ అయితే ఉంటాయి. ఆ 4 ఫేజెస్ కనుక తీసుకుంటే మనకు సెప్టెంబర్ ఎండ్ వరకు లేదా అక్టోబర్ స్టార్టింగ్ వరకు అయితే మనకైతే ఎగ్జామ్స్ అనేవి గ్రూప్ డి ఫినిష్ చేయాలని అయితే వాళ్ళైతే ప్లాన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కానీ లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత 10 డేస్కి మనకి ఒక రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో మీరు మోస్ట్ ప్రాబబ్లీ అయితే అక్టోబర్ 15 అయితే టార్గెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు అయితే మ్యాక్సిమం మనకైతే రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయిపోవడం జరుగుతుంది, లేదా రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తాయనేటటువంటి కంక్లూజన్ అయితే అయిపోతుంది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సోర్స్. ఓకేనా, అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్. ఓకేనా, సో మెయిన్ వచ్చేసి రిజల్ట్సే కదా. సో రిజల్ట్స్ కనుక తీసుకుంటే మనకు మోస్ట్లీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 3 months అయితే వాళ్ళైతే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ 1 crore ప్లస్ కదా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్. కాకపోతే ఎగ్జామ్ రాసినటువంటి క్యాండిడేట్స్ మనకు 40 to 45 lakhs మాత్రమే. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి అటెండెన్స్ ప్రకారంగా ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా మనం గెస్ చేస్తే మనకు మోస్ట్లీ 40 to 45 lakhs మెంబర్స్ ఉంటారు. కాబట్టి సో వీళ్ళ యొక్క డేటా మొత్తం 2 times స్క్రూటినైజ్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఆల్రెడీ ఎన్టీపీసీ టైంలోనే మనకు ఈ యొక్క నార్మలైజేషన్ అనేది పెద్ద ఇష్యూ అయిపోవడం జరిగింది. బీహార్లో చాలా పెద్ద ఇష్యూ అయింది, అది నేషనల్ ఇష్యూ అయింది. కాబట్టి రిజల్ట్స్ 1 or 2 times చెక్ చేసి మరి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే రిలీజ్ చేస్తారు. అయితే మీ అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటిదంటే, సార్ మా యొక్క పేపర్ అనేది హార్డ్ రావడం జరిగింది, సో మా యొక్క అటెంప్ట్ అనేది 40 to 45 వచ్చేసింది, సో మేము హోప్స్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే, పర్సంటైల్ నార్మలైజేషన్ ప్రకారంగా మీకు వచ్చినటువంటి స్కోర్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చినటువంటి స్కోర్ కంటే తక్కువగా ఎంతమందికి వచ్చింది బై టోటల్ అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇంటూ 100, ఇదే కదా మనకి ఇచ్చినటువంటి ఫార్ములా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 45 మార్క్స్ వచ్చాయి, సో 44.9 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ కాంచి డౌన్ ఎంతమంది ఉంటే అంతమందిని ఇక్కడ వేసేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరినీ డేటా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం అయితే చెప్పలేము, అంటే మీకు రాలేదు కానీ వస్తుందని కానీ ఏది మనము గెస్ చేయలేము. కాకపోతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బికాజ్ మీది హార్డ్ షిఫ్ట్ కాబట్టి అందరూ కూడా 50 to 60 అటెంప్ట్ చేసారు అనుకోండి. సో మీరు 60ని 100 కంపారిజన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు కూడా బెటర్ పొజిషన్లో ఉన్నట్టే. ఓకేనా, కాకపోతే మనకు తెలిసిందే కదా ఆల్రెడీ ఆ యొక్క నోటీస్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆ యొక్క నోటీస్ కూడా చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ ద షిఫ్ట్ విత్ రా స్కోర్ ఈక్వల్ ఆర్ లెస్ దెన్ ద క్యాండిడేట్. సో క్యాండిడేట్కి వచ్చినటువంటి రా స్కోర్ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ లేదా దానికంటే తక్కువ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ యొక్క టోటల్ డేటా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క షిఫ్ట్లో 50,000 మంది రాశారు అనుకుందాం. సో 50,000లో మీరు వచ్చేసి 20,000. ఓకేనా, టాప్ నుంచి 20,000 అంటే మీకంటే కింద ఎంతమంది ఉంటారు? 30,000 కదా. 30,000 బై ఇక్కడ ఎంతమంది అపీర్ అవ్వడం జరిగింది? టోటల్గా 50,000 మెంబర్స్ ఇంటూ 100 కదా. సో ఓవరాల్గా తీసుకుంటే మనకు అరౌండ్ 60% అయితే కనిపిస్తుంది కదా. సో మీకు వచ్చేటటువంటి మార్క్స్ అనేవి 60 స్కోర్ అయితే మీకు కనిపిస్తుంది. సో అక్కడ మీకు 40 మార్క్స్ రావచ్చు, 45 రావచ్చు. కాబట్టి మీకు ఎంత తక్కువ వచ్చినా మీ షిఫ్ట్ హార్డ్ అయినట్లయితే మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా దాంతోపాటు మనకు పీఈటీ అనేది ఏదైతే ఉందో దాంట్లో మనకు 1:3 రేషియోలో అయితే తీయడం జరుగుతుంది. అండ్ మీకు తెలుసు ఇక్కడ పోస్టులు అనేవి ఎన్ని ఫ్రెండ్స్? అరౌండ్ 1 lakh. సో 1 లక్ష పోస్టులకి ఓవరాల్గా మనకు 3 లక్షల మందిని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా, సో 3 లక్షల మందిలో మీరందరూ ఖచ్చితంగా ఉంటారు. అండ్ అదేవిధంగా మీరందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు, ఎందుకంటే అకార్డింగ్ టు పేపర్ మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనా, కాబట్టి ఎవరికైతే తక్కువ అటెంప్ట్ చేసినా కూడా ఏం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.
ఛాన్స్ అయితే మ్యాక్సిమం కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చాలామంది నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే, సార్ నార్త్ ఇండియాలో ఎక్కువ మంది 70+ అటెంప్ట్ చేయడం జరిగింది కదా! సో వాళ్ళు మనకేమైనా ఇష్యూ అవుతారా అంటే లేదు. ఎందుకంటే వాళ్ళ జోన్ వేరే, మన జోన్ వేరే. కాబట్టి మన జోన్ మనకు సెపరేట్ ఉంటుంది. వాళ్ళ జోన్ వాళ్ళకి సెపరేట్ ఉంటుంది. ఓకేనా? అది కూడా మనకు క్లియర్‌గానే కనిపిస్తుంది కదా! మీ యొక్క షిఫ్ట్‌లో ఓకేనా? సో మనకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా! మీ యొక్క షిఫ్ట్‌లో మనకక్కడ ఎగ్జామ్ జోన్ వైస్‌గా కండక్ట్ చేస్తామని వాళ్ళు చెప్పారు కాబట్టి మన జోన్ వైజే మనకైతే డేటా ఉంటుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా సెపరేట్‌గా కట్ ఆఫ్ అని ఉంటుంది కాబట్టి ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా కూడా మీకు ఆటోమేటిక్‌గా మ్యాక్సిమం అయితే షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క కట్ ఆఫ్ అనేది ఓసీ కట్ ఆఫ్‌తో పోల్చుకుంటే కాబట్టి ఎట్లయినా మీకైతే బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ మేజర్‌గా మనకు చెన్నై అండ్ అదేవిధంగా బెంగుళూరు జోన్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, సార్ థర్డ్ ఫేజ్ షెడ్యూల్ అనేది ఎప్పుడొస్తుంది? సో థర్డ్ ఫేజ్ షెడ్యూల్ అని గనక తీసుకుంటే ఆల్రెడీ మనకైతే నోటీస్ అయితే రెడీ అయిపోవడం జరిగింది. జస్ట్ ఫైనల్ అప్రూవల్ అయితే కావాల్సి ఉంది. ఫైనల్ అప్రూవల్ అయితే వితిన్ 1 అవర్‌లో మనకైతే సైట్‌లో అయితే అప్డేట్ అయితే చేసేస్తారు. సో మోస్ట్‌లీ ఈరోజు నైట్ వరకన్నా అవ్వచ్చు, లేకపోతే రేపైనా అయిపోవచ్చు. లేదంటే వాళ్ళు ఇంకా కొంత టైం తీసుకోవాలనుకుంటే ఎందుకంటే సెప్టెంబర్ 9 దాకా అయితే వాళ్ళకైతే ప్లానింగ్ ఉంది కాబట్టి వాళ్ళు మోస్ట్‌లీ మనకు రేపెల్లుండి అయితే మాక్సిమం అయితే కనిపించేస్తుంది మనకైతే నోటీస్ అనేది ఆన్ సైట్‌లో. సో సైట్‌లోకి రాగానే నేను మీకు ఎట్లాగో డేటా ఇచ్చేస్తాను. దాంతోపాటు మనకైతే కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ మనకైతే థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అయిపోయింది అని. ఓకే. సో ఓవరాల్‌గా రిజల్ట్స్ అనేవి ఎప్పుడొచ్చే అవకాశం ఉంటుందని మనం 3 మంత్స్ అనుకున్నాం కదా! సో మోస్ట్‌లీ ఈ యొక్క ఇయర్ ఎండ్ ఓకేనా? సో ఇయర్ ఎండ్ మనకైతే రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మాక్సిమం ఈ యొక్క ఇయర్ ఎండ్ వరకైతే రిజల్ట్స్ అనేవి ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. రైల్వే అయితే 95% అయితే వీళ్ళైతే షెడ్యూల్ అది. ఓకేనా? అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పీఈటీ ఓకేనా? మన యొక్క మెయిన్ టార్గెట్ వచ్చేసి పీఈటే కదా! సో ఎగ్జామ్ అయిపోయింది. దెన్ మనకు రిజల్ట్స్ ఇవ్వగానే నెక్స్ట్ మన యొక్క టార్గెట్ పీఈటే కాబట్టి సో ఒకసారి పీఈటీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎప్పుడు పెట్టే అవకాశం ఉంటుందో అది చూద్దాం. సో ఇక్కడ మనకు మేల్ క్యాండిడేట్ కన్నా తీసుకుంటే 35 కేజీస్ అయితే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. 100 మీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే మూవ్ అవ్వాల్సి ఉంటుంది ఇన్ 2 మినిట్స్. ఓన్లీ 1 ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే ఫీమేల్‌లో గాని తీసుకుంటే 20 కేజీస్ సేమ్ 100 మీటర్స్. అండ్ అదేవిధంగా రన్నింగ్ అనేది తీసుకుంటే 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ 4 మినిట్ 15 సెకండ్స్. అండ్ అదేవిధంగా ఫీమేల్‌లో కన్నా తీసుకుంటే సేమ్ 1 కిలోమీటర్‌ని 5 మినిట్స్ 40 సెకండ్స్‌లో అయితే మనమైతే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 1 ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే 70+ అటెంప్ట్ చేశారో వాళ్ళందరూ కూడా దీనికైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంత టైం ఇస్తాడు ఓకేనా? సో లాస్ట్ టైంతో మనం కంపారిజన్ చేసుకోవాలి. సో మోస్ట్లీ లాస్ట్ టైం ఎంతైతే టైం ఇచ్చాడో రిజల్ట్స్ నుంచి ఈ యొక్క పీఈటీకి సేమ్ మోస్ట్లీ మనకు అంతే టైం అయితే కనిపించే అవకాశం అయితే ఉంది. సో లాస్ట్ టైం గ్రూప్ డి సంబంధించినటువంటి పీఈటీ షార్ట్ లిస్ట్ యొక్క డేటా అనేది మనకు ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగింది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో 4/3/2019 రోజైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్‌గా మనకి ఇక్కడ 19,571 మందిని అయితే ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పీఈటీ కనుక తీసుకున్నట్లయితే ఓవరాల్‌గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 3/4/2019 సో రిజల్ట్స్ ఓకేనా? సో రిజల్ట్స్ 4/3/2019 పీఈటీ వచ్చేసి 3/4/2019 అంటే మనకి ఇక్కడ దాదాపుగా 1 మంత్ అయితే కనిపిస్తుంది. సో సేమ్ అదే విధంగా తీసుకుంటే సో మనం ఇక్కడ 2023 జనవరి లేదా ఫిబ్రవరి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే జనవరి, ఫిబ్రవరి ఆ యొక్క టైంలో అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు 9,000కి పైగా పోస్టులు ఉన్నాయి కాబట్టి అరౌండ్ 27,000+ అయితే మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా! అంటే సీసీఏ కానీ లేకపోతే పీడబ్ల్యూడీ అట్లాంటివి ఉన్నాయి కదా! సో వాళ్ళకు కొంత రిలాక్సేషన్ అంటే మనకి ఇక్కడ సీసీఏ వాళ్ళకి ఇందులో రిలాక్సేషన్ అవుతుంది. అట్లా కొన్నిటికి మనకు సైడ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాటికైతే పీఈటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక వాల్యూ అనేది 1 or 2,000 అటు ఇటు అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి డీవీఎన్ మెడికల్. సో పీఈటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు డీవీఎన్ మెడికల్ ఉంటుంది. మోస్ట్లీ మనకైతే 1 to 1.5 మంత్లోనే అది కూడా క్లియర్ చేసేసి మనకు జూన్ 2023 వరకు అయితే దీన్ని అయితే ఫైనల్ చేయాలని అయితే డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి టోటల్ నెక్స్ట్ ఉండేటటువంటి షెడ్యూల్ ఎంటైర్ షెడ్యూల్ అయితే ఇది. ఈ షెడ్యూల్ ప్రకారంగా మీరు కనుక ఫాలో అయితే మీకు మ్యాక్సిమం అయితే వర్కౌట్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫర్ ద phase 1, phase 2, phase 3, phase 4. సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా సేమ్ ఇదే ఉంటుంది. సో ఇక్కడ మనకు రా స్కోర్ తక్కువగా ఉన్నా కూడా ఏం టెన్షన్ అవసరం లేదు. పర్సంటైల్ కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ సంబంధించి మనకు ఆల్రెడీ కట్ ఆఫ్ కూడా కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా కొంత బెనిఫిట్ అవుతుంది. అండ్ అదేవిధంగా 1,00,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి అది కూడా మనకైతే బూస్టప్ అయితే ఇస్తుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఫస్ట్ డీవీలో సెలెక్ట్ కాకపోయినా డోంట్ వర్రీ బికాస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డీవీ ఎన్నోది ఫ్రెండ్స్ 6th డీవీ. ఓకేనా? 6th డీవీ. ఓకేనా? సో తెలంగాణలో ఆల్రెడీ మనకు 80,000 ఉద్యోగాలకు సంబంధించి వర్కౌట్ అవుతుంది కాబట్టి
సో ఎవరైతే ఈ యొక్క పోస్టులు సాధించారో సో వాళ్ళలో కొంతమంది కనుక దీనికి షిఫ్ట్ అయిపోతే అక్కడ మనకు స్లాట్స్ అనేవి ఏర్పడతాయి, అంటే గ్యాప్స్ అనేవి ఏర్పడతాయి. వాటిని మళ్ళీ నెక్స్ట్ డీవీ నుంచి ఇక్కడ పిక్ చేసుకుంటారు కాబట్టి అట్లా కూడా మనకు ఇంకా ఎక్కువ మందికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాన్స్ మనకి ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోవడం జరిగింది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అదేవిధంగా మనకు రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి, కొంతమంది చెప్పడం జరిగింది సార్ ఎగ్జామ్స్లో మనకు క్వశ్చన్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని, వాటిపైన కూడా డైరెక్ట్ మనం రివ్యూ తీసుకొని డైరెక్ట్ రైల్వే కనుక అబ్జెక్షన్ పెట్టుకున్నట్లయితే ఆ యొక్క క్వశ్చన్స్ కూడా మనకు మార్క్స్ యాడ్ అవుతాయి. ఆ యొక్క మార్క్స్ యాడ్ అయినట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు కొంత పర్సనల్ విషయం ఏంటిది అంటే సార్ మీరు కొన్ని రోజుల నుంచి రైల్వే రెగ్యులర్గా క్వశ్చన్స్ ఎందుకు చెప్పట్లేరు అని, ఓకేనా. సో ఎందుకు చెప్పట్లేదు అంటే మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ అన్ని 10 to 12 మాత్రమే అయితే అథెంటిక్గా రావడం జరుగుతుంది. ఒక 5 to 6 క్వశ్చన్స్ మాత్రం జస్ట్ అట్లా వన్ లైనర్ లేకపోతే మనకు డైరెక్ట్ కీ పాయింట్స్ మాత్రం చెప్తున్నారు, కానీ అది మొత్తం ఒక సెంటెన్స్ లెక్క ఫార్మేషన్ అవ్వట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఆ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకొని మీకు డైరెక్ట్గా phase 1 ఆల్ షిఫ్ట్లు అంటే అరౌండ్ 18 షిఫ్ట్లకు సంబంధించి సింగిల్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీరు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా చెన్నై అండ్ అదేవిధంగా బెంగళూరు జోన్ ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళకు కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎంటైర్ టోటల్ 18 షిఫ్ట్లకు సంబంధించి క్వశ్చన్స్ అన్ని కూడా గ్యాదర్ చేస్తున్నాం. సో ఇప్పుడే మనకి షిఫ్ట్ అయిపోయింది. ఈ యొక్క షిఫ్ట్ యొక్క క్వశ్చన్స్ అని మనకు మోస్ట్లీ రేపు ఆఫ్టర్నూన్ వరకు అయితే రావచ్చు. అంటే టోటల్గా అట్లీస్ట్ ఒక 20 to 25 క్వశ్చన్స్ అయినా మనకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది పేపర్ అనేది ఎట్లా ఉంది అనేది. సో ఆ యొక్క క్వశ్చన్స్ కూడా రాగానే అవన్నీ కూడా కలిపేసి మీకు ఒక సింగిల్ పీడిఎఫ్ లెక్క రేపు నైట్ కానీ ఎల్లుండి కానీ మీకు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనుకుంటే దయచేసి మన యొక్క ఛానల్ ఫార్వర్డ్ చేయండి. వాటిని కూడా యాడ్ చేసేసి డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అనేది మన యొక్క యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పీడిఎఫ్ అని అటాచ్ చేసేస్తాం. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీ యొక్క ఎగ్జామ్ని కూడా మీరు ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మనకు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఏ సినారియో ఉంది అండ్ అదేవిధంగా వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ ద గ్రూప్ డి అండ్ అదేవిధంగా వాట్ ఈస్ ద టెంటిటివ్ షెడ్యూల్ అంటే ఏ మంత్లో ఏది వచ్చే అవకాశం ఉంటుంది, ఎట్లా జరుగుతుంది అనేది ప్రజెంట్ రైల్వే తీసుకున్నటువంటి టెంటిటివ్ డేటా ఇది. సో ఇది కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ రైల్వే మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇది ఎస్టిమేషన్ చేసుకుంటే అయిపోతుంది, ఓకేనా. పీటీకి మనకు 1 month లేదా అంతకంటే తక్కువ టైమే కనిపిస్తుంది కాబట్టి అంత తక్కువ టైంలో మనం అంత పర్ఫెక్షన్ వస్తామా రాదా అనేది మీకు డౌట్ ఉంటే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మనకు హైలీ యూటిలైజ్ అయితే అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే 1:3 కాబట్టి ఖచ్చితంగా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఐ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐ హ్యావ్ అవైలబుల్, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా రేపు కానీ ఎల్లుండి కానీ మీకు డైరెక్ట్ టోటల్ క్వశ్చన్స్ అని ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ అదేవిధంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇచ్చేస్తా. అండ్ అదేవిధంగా ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద చెన్నై అండ్ బెంగళూరు జోన్స్. అండ్ phase 3 షెడ్యూల్ అనేది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఎట్ ఎనీ మూమెంట్ వస్తుంది కాబట్టి ఆ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తుండండి. షెడ్యూల్ రాగానే మనకి ఛానల్ మీకు అయితే అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది, ఓకేనా. అండ్ జై హింద్, జై భారత్.